తెలుగు జాతి గుర్తించదగినటువంటి మహానేత సిపిఎం అఖిల భారత ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారాం యేచూరి గారు ఈరోజు చనిపోవటం అనేటటువంటిది చాలా బాధాకరమైనటువంటి అంశం. ఉన్నత చదువులు చదివి సమాజం మారాలనేటటువంటి ఆలోచనతో ఎర్ర జెండా చేతపట్టి విద్యార్థి ఉద్యమంలోనే ఉన్నతమైనటువంటి ఆశయాల కోసం ఎస్ఎఫ్ఐలో 1984లో చేరి 86 వరకు ఎస్ఎఫ్ఐ సభ్యుడి నుంచి మొదలుకొని అఖిల భారత అధ్యక్షుడి దాకా ఎదిగారు. అట్లాగే జేఎన్యూకి 3 సార్లు అధ్యక్షుడిగా పనిచేశారు. 84 నుంచి నేటి వరకు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులుగా, 92 నుంచి పాలిట్ బ్యూరో సభ్యులుగా ఉన్నారు. అంతేకాదు సభ్యులుగా ప్రజా సమస్యల్ని పార్లమెంటు వేదికగా ప్రస్తావించేటటువంటి దాంట్లో ఒక అర్థవంతమైనటువంటి రాజకీయ చర్చని పార్లమెంట్లో జరిపేటటువంటి దానికోసం యేచూరి గారు కృషి చేశారు. సంకీర్ణ ప్రభుత్వం మొదట 2005లో UPA-1 గవర్నమెంట్ ఏర్పాటులో కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి బహుభాషా కోవిదులు, మార్కిజం పట్ల అసంచలమైనటువంటి విశ్వాసం, అట్లాగే పట్టు కలిగినటువంటి ఒక మహానేత ఈరోజు దూరం కావటం అనేటటువంటిది ప్రస్తుత రాజకీయ వ్యవస్థలో యేచూరి గారు లేనటువంటిది చాలా దేశానికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. దేశంలో నిరుద్యోగం దారులు పెరిగిపోవటం, ఒక అశాంతి అభద్రతా భావం, మత రాజకీయాలు ముందుకొస్తున్నటువంటి క్రమంలో వారు లేనటువంటి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అనేటటువంటివి ఉన్నాయి. అట్లాంటి మహానేత కోల్పోవటం ఈరోజు చాలా వ్యక్తిగతంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్కిస్ట్కి తీవ్రమైన లోటు అనేటటువంటి సందర్భంగా తెలియజేస్తూ వారి మృతి పట్ల సిపిఎం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ తరఫున విప్లవ జోహార్ తెలియజేస్తుంది.